బడుగు బలహీన వర్గాల పిల్లలు కూడా ఉన్నత చదువులు చదవాలని, ఆర్థిక సమస్య వల్ల వారు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్మెంట్ను తీసుకొచ్చాయి. డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్య అభ్యసించే వారికి ప్రభుత్వమే కాలేజీ ఫీజులు చెల్లిస్తుంది. ఈ క్రమంలో తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వం రీయింబర్స్మెంట్ పై కీలక నిర్ణయం తీసుకుంది. ఓ రకంగా చెప్పాలంటే విద్యార్థులకు ఇది షాకింగ్ విషయమే అని చెప్పవచ్చు. ఇకపై విద్యార్థులకు 75% హాజరు లేకపోతే రీయింబర్స్మెంట్ రాదని తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై డిగ్రీలో కనీసం 75% హాజరు లేని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదని, కట్ చేస్తామని తెలిపింది. ప్రతి విద్యార్థి ఖచ్చితంగా 75% హాజరు విధానాన్ని పాటించాల్సిందేనని, లేదంటే వారు రీయింబర్స్మెంట్ పొందడానికి అనర్హులని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో గురువారం నాడు ఈ సమావేశం జరిగింది. చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. దీంట్లో కీలక నిర్ణయం తీసుకున్నారు.